ఆదోని పురపాలక సంఘం యొక్క ప్రజలకి దాహార్తి తీర్చే సమ్మర్లో దాహార్తి తీర్చే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లైన్ డ్యామేజ్ అయిందని మన అందరికీ తెలిసింది. ఈ డ్యామేజ్కి మనం పర్మనెంట్గా ఈ పర్మనెంట్ మెజర్స్ కింద దాదాపు 1.8 crores జనరల్ ఫండ్స్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ టెండర్స్ కూడా అయిపోయి ఇప్పుడు ఈరోజు మా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి మొదలుపెట్టి ఆ పండగ అంటే సంక్రాంతి పండగ కల్లా కంప్లీట్ చేయడం వస్తుంది. మార్చి 31 కెనాల్ క్లోజ్ చేస్తామని చేస్తున్నారు. సో మనం ఎటువంటి పరిస్థితులు కూడా జనవరి నెల చివరికి పంపిణీ మొదలుపెట్టి ఒక 45 డేస్లో ట్యాంక్ ఫిల్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. సో ఈ సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఫరెంట్గా దాన్ని ఓవర్కమ్ అవుతాం. మీ పేరు? సత్యనారాయణ, నేను మున్సిపల్ ఇంజనీర్ని. పురపాలక సంఘ ప్రజలకి దాహార్తి తీర్చడానికి హానరబుల్ ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎస్ఎస్ ట్యాంక్ మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది. ఈ మరమ్మత్తు పనులు చేపట్టడం వలన మనకి ఆదోని ప్రజలకి వేసవకాలంలో దాహార్తి తీర్చడానికి అలాగే నీటి ఇబ్బందులు రాకుండా చేయడం జరిగింది. ఇది ఒక 20 రోజుల్లో పని కంప్లీట్ చేసేసి ఈ సమ్మర్కి ఎవరికి వాటర్ ప్రాబ్లం లేకుండా పురపాలక తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మన ఈ గారు కమిషనర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎవరితో ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా 20 days లోపల వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే అది మన సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మోటార్లు తెప్పించి వేరే దాని నుంచి కూడా సప్లై చేసేదానికి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకే ఎలాంటి ఇబ్బందులు 1 monthలో కంప్లీట్గా ఈ చెరువుని ఫుల్ఫిల్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అందుకే 20 days అంటే జనవరి 10-15 కంతా ఆయన ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి వాటర్ మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా అధికారులు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ కూడా త్వరితగతి పూర్తి చేస్తారు కాబట్టి, ఎందుకంటే మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేసినాడు శ్రీనివాస్. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎలాంటి దీని మీద రాజకీయాలు లేకుండా అంటే దీన్ని పెట్టుకొని చాలామంది ఇక్కడ ఏమి పని పాట లేకుండా చెరువు మీదకి వచ్చేది, కూర్చొనేది. ఈ చెరువు నీళ్లు నింపడం లేదని చెప్పేసి ఏదో మాట్లాడి పోయేవాళ్ళు చాలామంది చూసాం. ఏదున్నా మన పని ఏదైతే ఉందో అది చేయగలుగుతాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేగా, అధికారులుగా, కమిషనర్ గారు, సత్యనారాయణ గారు, ఏఈ గారు అందరూ కూడా దీని మీద ఎలాంటి సమస్య లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎండాకాలం కన్నా. ఎందుకంటే మార్చి ఆఖరికంతా వాటర్ బంద్ చేస్తారు. మళ్ళీ 5 months అంతా కాలువ రిపేర్ చేస్తారు కాబట్టి నీళ్ళు వదిలే పరిస్థితి ఉండదు. అందుకే త్వరగా కంప్లీట్ చేసి త్వరగా నీళ్ళు దించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి స్టార్ట్ చేసినామని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తాను.